మనమందరం రోజూ పూజలు చేస్తుంటాం కదా. కొందరు ఉదయం లేస్తూనే దీపం వెలిగిస్తారు, కొందరు సాయంకాలం హారతి ఇస్తారు, ఇంకొందరు ప్రతిరోజు నామస్మరణ చేస్తూ దేవుడి పట్ల అపారమైన భక్తిని చూపుతారు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, మన పూజకు దేవుడు స్పందిస్తున్నాడో లేదో అని ఎలా తెలుసుకోవాలి? మనం చేసే పూజ ఫలించిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి? అవును, దేవతలు మన పూజలకు ప్రతిస్పందిస్తారు, కానీ వారు నేరుగా వచ్చి నువ్వు బాగా పూజ చేశావని చెప్పరు. వారు సంకేతాల రూపంలో మాట్లాడుతారు. అవి మనకు కనపడవు. అనుభూతి రూపంలో, శబ్దం రూపంలో లేదా వాతావరణ రూపంలో తెలుస్తాయి. ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం పూజ చేసే సమయంలో ఆశ్చర్యమైన సంకేతాలు. అవి దేవతల ఉనికికి సూచన మరియు మీ జీవితాల్లో ఏ మార్పులు జరగబోతున్నాయో. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి, అలాగే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్లయితే, 1. బ్రహ్మ ముహూర్తంలో మెలకువ రావటం. మీకు తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య మెలకువ వస్తే దాన్ని దురదృష్టంగా కాదు, దైవ సంకేతంగా చూడాలి. ఎందుకంటే ఆ సమయాన్ని బ్రహ్మ ముహూర్తంగా పిలుస్తారు. ఆ సమయంలో దేవతలు భూమి మీద తిరుగుతూ ఉంటారంట. మీరు పూజ చేయకపోయినా సరే మీ ఆత్మ ఆ దైవిక శక్తిని గుర్తిస్తుంది. అందుకే ఒక్కసారిగా మెలకువ వస్తుంది. ఈ సమయంలో మీరు లేచి దీపం వెలిగిస్తే మీ ఇంటి వాతావరణం పవిత్రతో నిలిచిపోతుంది. 2. దీపారాధన సమయంలో కన్నీళ్లు రావడం. దీపం ముందు నిలబడి పూజ చేస్తుంటే ఒక్కసారిగా మీ కళ్ళల్లో నీరు తిరిగినట్టు అనిపించిందా? అది బాధ కాదు, భక్తి యొక్క ప్రతిస్పందన. మీ మనస్సు దేవుని స్పర్శ అనుభవిస్తున్నప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. దీపారాధన సమయంలో ఇలా జరిగితే దేవుడు మీ ప్రార్థన స్వీకరించాడని అర్థం. మీరు చెప్పిన కోరికలు నెరవేరబోతున్నాయని. ఇది చాలా మంది భక్తులకు కనిపించే దైవ సంకేతం. 3. దేవుడు నవ్వుతూ ఉన్నట్టు అనిపించడం. కొన్నిసార్లు మనం హారతి ఇస్తుంటే దేవుని ఫోటో లేదా విగ్రహం చూస్తే ముఖంలో చిరునవ్వుగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. అది కల్పన కాదు, అది దేవుడు సంతోషంగా ఉన్న సంకేతం. ఇలా అనిపించినప్పుడు ఆ రోజు పూజ తప్పక ఫలిస్తుంది. మీ ఇంట్లో ఆ రోజు నుండే అదృష్టం ప్రవేశిస్తుంది. 4. పూజ సమయంలో చెయ్యి కాలిపోవడం. దీపం వెలిగించేటప్పుడు మన చెయ్యి కొంచెం కాలిపోతే చాలా మంది దాన్ని అశుభం అంటారు, కానీ అదొక హెచ్చరిక. ఆ దేవుడు చెబుతున్నాడు, మీ మనసు ఎక్కడో తికమక పడుతుంది, దృష్టి కేంద్రీకరించు అని. అందుకే ఇలా జరిగితే వెంటనే ఓం నమఃశివాయ అని జపించి మన మనస్సును శాంతపరచాలి. అప్పుడే ఆ దోషం తొలగిపోతుంది. 5. పాలు పొంగిపోవడం. మన ఇంట్లో పాలు పొంగితే కొందరు అరే అజాగ్రత్త అంటారు, కానీ అది చాలా శుభ సంకేతం. దీని యొక్క అర్థం లక్ష్మీదేవి మీ ఇంటి ద్వారం దగ్గర ఉన్నారని మాట. ఆ రోజు మీకు చిన్న చిన్న ఆనందాలు ఎదురవుతాయి. ఆర్థిక లాభాలు, మంచి మంచి అవకాశాలు లేదా కొత్త వార్తలు కలుగుతాయి. 6. గజ్జల శబ్దం వినిపించడం. ఎవరు లేకపోయినా గజ్జల శబ్దం వినిపిస్తే అది లక్ష్మీదేవి యొక్క ప్రవేశం. పవిత్రమైన శబ్దాలు దైవిక ఉనికిని సూచిస్తాయి. ఇలా శబ్దాలు వినిపించినప్పుడు మనం చేయవలసినది ఆ సమయానికే దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని మంత్రం జపించాలి. 7. పూజ సమయంలో ఎవరో ఉన్నట్టుగా అనిపించడం. ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు ఎవరో మన పక్కనే ఉన్నట్టుగా అనిపించిందా? మనం ఒంటరిగా ఉన్నా మన చుట్టుపక్కన ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తే ఆ దైవశక్తి మన దగ్గర ఉన్నట్టుగా అర్థం. భయపడకండి, అది ఆ దేవతల
దేవతల రక్షణలో మనమున్నట్టుగా సంకేతం. ఆ రోజు ఏ నిర్ణయం తీసుకున్నా అది సరిగానే ఉంటుంది. 8 దీపం నూనె లేకపోయినా వెలుగుతూ ఉండడం. అద్భుతం అనే విషయం ఇది. కొన్నిసార్లు దీపంలో నూనె అయిపోయినా దీపం ఇంకా వెలిగిపోతుంది. ఇది దేవతల ఉనికికే సాధ్యమవుతుంది. అప్పుడు మీరు తెలుసుకోవాల్సినది, మీ పూజల ఫలితాలు ఇప్పుడు మొదలయ్యాయి. మీ ఇంటి మీద ఉన్న నెగటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. 9 పువ్వులు కింద పడిపోవడం. దేవునికి మీరు పెట్టిన పువ్వులు ఒక్కసారిగా క్రింద పడితే దాన్ని దురదృష్టం అనుకోవద్దు. అది దేవుడు మీ పూజను స్వీకరించాడని సంకేతం. ఆ పువ్వులు శుభ సంకేతం. వాటిని ఎప్పుడు పారవేయకండి. అవి లక్ష్మీ ఆశీర్వాదం. వాటిని బీరువాలో లేదా పర్సులో ఉంచుకోండి. 10 ఆవలింతలు రావడం. పూజ చేస్తున్నప్పుడు మీకు ఆవలింతలు వస్తే అది దుష్ట శక్తులు బయటకు వెళ్తున్నాయని సంకేతం. ఆ సమయంలో ఓం నమః శివాయ అని 3 సార్లు జపించండి. 11 కుంకుమ కింద పడిపోవడం. దేవుని కుంకుమ కింద పడితే ఆందోళన చెందవద్దు. దానిని చీపురుతో ఊడవకండి. చేతితో సేకరించి నీటితో కలిపివేయండి. ఇలా చేస్తే ఆ శక్తి నెగటివ్ గా మారకుండా పవిత్రంగా ఉంటుంది. 12 దీపం కొండెక్కడం. పూజలో దీపం కొండెక్కితే ఆ రోజు కుటుంబంలో చిన్న గందరగోళం రావచ్చు. కానీ భయపడకండి. వెంటనే కొత్త దీపం వెలిగించి మంత్రం జపించండి. 13 దీపంలో ఒత్తులు పూర్తిగా కాలిపోవడం. ఇది చాలా శుభ సంకేతం. అంటే మీ ఇంట దేవుని ఆశీర్వాదం పూర్తిగా ఉందని అర్థం. 14 పూజ గదిలో బల్లి లేదా నల్ల చెమలు కనిపించడం. బల్లులు మరియు నల్ల చీమలు ఇది లక్ష్మీదేవి యొక్క సంకేతం. అవి కనిపిస్తే ఆర్థిక లాభాలు సమీపంలో ఉన్నాయని అర్థం. 15 తులసి మొక్క ఎండిపోవడం. తులసి ఎండిపోవడం అశుభం. అంటే ఇంట్లో దుఃఖం లేదా ఆర్థిక సమస్యలను ఎదుర్కోబోతున్నారని అర్థం. కాబట్టి వెంటనే కొత్త తులసి మొక్కను నాటాలి. 16 ఉప్పు కింద పడిపోవడం. ఉప్పును లక్ష్మీ స్వరూపం అంటారు. మీ చేతి నుండి ఉప్పు పడితే డబ్బు నష్టం జరగబోతుందని హెచ్చరిక. ఆ రోజు ఏ పెద్ద ఆర్థిక నిర్ణయం తీసుకోకండి. 17 గుడ్లగూబ కనిపించడం. గుడ్లగూబ అంటే భయపడకండి. అది లక్ష్మీదేవి యొక్క వాహనం. మీకు గుడ్లగూబ కనిపిస్తే శుభవార్త వస్తుందని సంకేతం. 18 ఎలుకలు కనిపించడం. ఎలుకలు తరచుగా కనిపిస్తే అది దురదృష్ట సంకేతం. వెంటనే ఇంట్లో దీపారాధన చేసి నెగటివ్ ఎనర్జీ తొలగించండి. 19 పూజ తరువాత ఆనందం ప్రశాంతత కలగడం. పూజ చేసిన తరువాత మీరు ప్రశాంతంగా చాలా ఆనందంగా అనిపిస్తే అది దేవుడు మీ పూజను స్వీకరించాడని సంకేతం. ఇది సర్వోత్తమ దైవానుత అనుభూతి. 20 కలలో దేవతలు కనిపించడం. ఇది అత్యంత శక్తివంతమైన సంకేతం. దేవుడు మీ కలలో కనిపిస్తే త్వరలోనే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది. ఆ మార్పు మీ జీవితాన్ని పైకి తీసుకువెళ్తుంది. 21 అగరబత్తి వాసన అనుభూతి అనిపించడం. మీరు పూజ చేయకపోయినా ఎక్కడి నుండో అగరబత్తి వాసన వస్తే అది దేవతల ఉనికిని సూచిస్తుంది. ఆ సమయంలో ధన్యవాదాలు భగవంతుడా అని ఒక్కసారి చెప్పండి. 22 శరీరం తేలికగా అనిపించడం. పూజ చేస్తున్నప్పుడు శరీరం తేలికగా గూస్ బంప్స్ వచ్చినట్టుగా అనిపిస్తే దైవిక శక్తి మీ చుట్టూ ఉంది. అది మీ మనసును ఆత్మను శుద్ధి చేస్తుంది. 23 జ్వాల స్థిరంగా ఉండడం. దీపం స్థిరంగా వెలిగితే మీ ఇంట్లో సహానుకూలం శక్తి నిండిపోయిందన్నమాట. దీపం అటు ఇటు కదిలి శబ్దం చేస్తే పూజలో ఏదో లోపం ఉంది. 24 పెంపుడు జంతువులు ప్రశాంతంగా ఉండడం. మీ పెంపుడు జంతువు పూజ సమయంలో ప్రశాంతంగా కూర్చుంటే కూడా దేవ
దేవతల ఉనికికి సంకేతం. జంతువులు దైవశక్తిని మనకంటే ముందుగా గుర్తిస్తాయి. 25 పూజ తరువాత ఆధ్యాత్మిక ఆసక్తి పెరగడం. మీరు పూజ చేసిన తరువాత అకస్మాత్తుగా భక్తి భావం పెరిగిందా, అది మీలో దైవశక్తి ప్రవేశించిందని అర్థం. 26 ఆకాశంలో పక్షుల కిలకిల రావాలు. పూజ తరువాత బయటకు వెళ్ళినప్పుడు పక్షులు సంతోషంగా కిలకిలమంటున్నాయంటే దేవుడు మీ ప్రార్థనను ఆలకించాడు. 27 సమస్యలకు సడన్ సొల్యూషన్ దొరకడం. పూజ చేసిన తరువాత ఎప్పటి నుండో ఉన్న సమస్య ఒక్కసారిగా పరిష్కారం అయ్యిందా, అది దేవుని ప్రత్యక్ష దోషం. 28 పూజ తరువాత కలలో శాంతి, పాజిటివ్ కలలు రావడం. ఇది దేవతల అనుగ్రహానికి సంకేతం. ఇలాంటి కలలు వస్తే వాటి గురించి భయపడకండి, అవి శుభ సూచకాలు. 29 పూజ గదిలో వాతావరణం మారిపోవడం. పూజ చేసిన తరువాత గది తేలికగా చల్లగా అనిపిస్తే, గాలిలో సువాసన లేదా ప్రశాంతత ఉంటే అది దేవతల రాకకు సంకేతం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.